హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. రీసెంట్గా ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించి మోడిఫికేషన్ లింక్ కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ మిడ్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఎగ్జామ్స్ రావడానికి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి 2018లో ఏఎల్పి ఎగ్జామ్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, అప్పుడు వచ్చిన క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఏ లెవెల్లో క్వశ్చన్స్ని డీల్ చేశాడన్నది మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్గా 2018లో ఆగస్టు నెలలో 9వ తారీఖున జరిగిన షిఫ్ట్ 1 పేపర్ని నేను డిస్కస్ చేస్తున్నాను. డైరెక్ట్గా నేను ఆ పేపర్ని తీసుకొని మాత్రమే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి ఇవి రాబోయే ఏఎల్పి ప్రిలిమ్స్కి మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ 75 క్వశ్చన్స్లో నేను కేవలం సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. నియర్లీ ఒక 20 క్వశ్చన్స్ వరకు మనకి సైన్స్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా నేను సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు గమనించండి. ఇలాగే ఈ సిరీస్ని కంటిన్యూ చేసుకుంటూ ఏమైతే 2018లో ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగాడో వాటన్నిటిని మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. అదేవిధంగా నెక్స్ట్ జేఈ ఎగ్జామ్ కూడా నోటిఫికేషన్ పడి అప్లై చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా మన యూట్యూబ్లో సైన్స్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా చాలా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? సో మనం ఫస్ట్ షిఫ్ట్ 9th ఆగస్టు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. మొదటి క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చనే సైన్స్ క్వశ్చన్ ఉంది. జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్ మనకి లైట్ అనే టాపిక్ నుంచి వచ్చిందనమాట. లైట్ అనే టాపిక్ క్వశ్చన్ ఏంటి? ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ ఏ ఫోకల్ లెంత్ ఎఫ్ ఇన్ ఎయిర్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్ U equal to 4/3, the focal length of the mirror in liquid will be. అంటే ఒక కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చి దాని ఫోకల్ లెంత్ ఎఫ్ అని చెప్పారు ఎయిర్లో అనమాట. ఒకవేళ దాన్ని ఇమ్మర్స్డ్ ఇన్ లిక్విడ్లో పెడితే అప్పుడు దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్ ఏంటి అని అడిగారు. ఈ క్వశ్చన్ చూడంగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇంత పెద్ద క్వశ్చనా అని. మీరు తెలుసుకోవాల్సిన ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాన్ని మ్యూతో సూచిస్తాం అనమాట మనం. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఫోకల్ లెంత్కి ఏ సంబంధం లేదనమాట. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలాంటిది ఇచ్చినా సరే మనకి ఫోకల్ లెంత్ అనేది మారదు. సో ఫోకల్ లెంత్ డజంట్ డిపెండ్ అపాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. కాబట్టి ఎయిర్లో ఫోకల్ లెంత్ ఎలా ఉండిద్దో లిక్విడ్లో కూడా ఫోకల్ లెంత్ అలాగే ఉండిద్ది. సో ఆన్సర్ ఏంటి? ఎఫ్ అనమాట. ఆన్సర్ ఈజ్ ఎఫ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలాంటిదైనా సరే అది ఎఫ్ మీద ప్రభావం చూపదు అన్న చిన్న పాయింట్ తెలియాలి. ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగో చూడండి. నెగిటివ్ యాక్సిలరేషన్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్. నెగిటివ్ యాక్సిలరేషన్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏంటి అని అడిగారు. చూడండి, యాక్సిలరేషన్ పాజిటివ్ అనుకోండి, దాన్ని యాక్సిలరేషన్ అంటారు. వెలాసిటీ బై టైం అన్నమాట. ఒకవేళ యాక్సిలరేషన్ నెగిటివ్గా ఉందనుకోండి, దాన్ని రిటార్డేషన్ అంటారు. సో పాజిటివ్ యాక్సిలరేషన్ పాజిటివే అంటారు, నెగిటివ్ యాక్సిలరేషన్ని రిటార్డేషన్ అంటారు. దీనికి ఫార్ములా కూడా వెలాసిటీ బై టైమే. క్వశ్చన్లో మనల్ని ఏమడిగారు? నెగిటివ్ యాక్సిలరేషన్ ఈజ్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఈ పాజిటివ్ యాక్సిలరేషన్లో వెలాసిటీ పెరిగిద్ది, ఈ నెగిటివ్ యాక్సిలరేషన్ అనగా రిటార్డేషన్లో వెలాసిటీ తగ్గిద్ది. కాబట్టి నెగిటివ్ యాక్సిలరేషన్లో ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అనమాట. యాక్సిలరేషన్కి వెలాసిటీకి మనం రిలేషన్ తీసుకోవాలి. దీనికి యూనిట్స్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్. వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? మీటర్స్. టైంకి సెకండ్, మీటర్ పర్ సెకండ్. సెకండ్ స్క్వేర్ అనమాట, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా?
ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్ తెలిసిందే. డిస్టెన్స్ యూనిట్స్ మీటర్స్, అది మనకు తెలిసిందే. ఇక మొమెంటానికి యూనిట్స్, మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే కేజీ, వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఇలా మిగతా వాటికి కూడా మనం యూనిట్స్ తెలుసుకోవాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెసెస్ ఆర్ మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ప్యూరిఫైడ్ మాల్టన్ ఓర్? బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ అంటే హై రియాక్టివిటీ ఉన్న మెటల్స్ మనకి భూమిలో ఓర్స్ రూపంలో దొరుకుతాయి. ఈ ఓర్స్ని ఏ పద్ధతి ద్వారా మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటున్నారు. మనకి భూమిలో దొరికేది ఓర్ అన్నమాట. ఈ ఓర్ ద్వారా మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాని నుంచి తీసుకొస్తాం. ఏ పద్ధతి వాడాలి అన్నాడు. ఇదిగో ఎలక్ట్రోలైసిస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హై రియాక్టివిటీ ఉన్న మెటల్స్కి ఎలక్ట్రోలైసిస్ వాడాలి. ఎలక్ట్రో అంటే కరెంట్ అన్నమాట, లైసిస్ అంటే బ్రేక్ చేయడం అన్నమాట. అంటే కరెంటును ఉపయోగించి ఓర్స్లో ఉన్న రియల్ మెటల్ని మనం బయటికి తీసుకొస్తాం. ఎగ్జాంపుల్ అల్యూమినియం అన్నమాట. అల్యూమినియం మనం భూమిలో ఎతికామనుకోండి, బాక్సైడ్ రూపంలో దొరికింది. దీన్ని ఎలక్ట్రోలైసిస్ అనే పద్ధతి ద్వారా ఎక్స్ట్రాక్షన్ చేసామనుకోండి, మనకి ఇంప్యూరు ప్యూరు వచ్చింది. ఆ ప్యూర్ అల్యూమినియం మనం వాడుకుంటాం. ఓకేనా? ఇది మనకి మెటలర్జీ అనే యూనిట్ నుంచి వచ్చింది బిట్ కెమిస్ట్రీలో. కాబట్టి హై రియాక్టివిటీ ఉన్న మెటల్స్ని ఎక్స్ట్రాక్షన్ చేసడానికి వాడే పద్ధతిని ఏమంటారు? ఎలక్ట్రోలైసిస్. ఈ క్యాల్సినేషన్ కానీ, రోస్టింగ్ కానీ, రిడక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్షన్ చేసే పద్ధతులు అన్నమాట. మెటలర్జీలో మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సాప్రోట్రోఫ్? సాప్రోట్రోఫ్ ఇది మనకి బయాలజీలో న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. అసలు ఏంటయ్యా అంటే, తమంతటిగా తమ ఆహారాన్ని తయారు చేసుకునే అనుకోండి, ఆటోట్రోప్ అంటారు. ఆటోట్రోప్కి ఎగ్జాంపుల్స్ ఆల్గే. అలా కాకుండా చనిపోయిన వేరే వాటి మీద ఆధారపడినాయి అనుకోండి, వాటిని సాప్రోట్రోప్ అంటారు. అంటే డెడ్ అండ్ డికేయింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. చనిపోయిన జంతువుల మీద, యానిమల్స్ మీద బతికి ఈ జీవులు బతుకుతూ ఉంటాయి, వాటిని సాప్రోట్రోప్ అంటారు. బతికున్న జీవుల మీద ఆధారపడి అనుకోండి, పారాసిటిక్ అంటారు. మనం మనుషులం వేరే జీవులను చంపుకొని తింటాం, అందుకే మనం హోలోజాయిక్ అంటారు. ఇది న్యూట్రిషనల్ టైప్స్ అన్నమాట. ఆటోట్రోపిక్ అంటే సొంతగా తయారు చేసుకోవటం, సాప్రోట్రోపిక్ అంటే డెడ్ అండ్ డికేయింగ్ చనిపోయిన వాటి మీద ఆధారపడి బ్రతకటం, పారాసిటిక్ లివింగ్ బతికున్న వాటి మీద ఆధారపడి బ్రతకటం, హోలోజాయిక్ చంపి తింటాం అన్నమాట. ఇప్పుడు వాడు సాప్రోట్రోఫ్ అన్నాడు. ఏది ఎగ్జాంపుల్స్? పీజియన్ కాదు, ఆల్గే ఆటోట్రోపిక్, మ్యాన్ హోలోజాయిక్. మిగిలిపోయింది ఏంటి? మష్రూమ్స్. అంటే ఈ సాప్రోట్రోపిక్ ఎగ్జామ్స్ ఏంటి అంటే బ్యాక్టీరియా, ఫంగై, ఈ రెండు ఎగ్జాంపుల్స్. అంటే బ్యాక్టీరియా, ఫంగై చనిపోయిన వాటి మీద బతుకుతూ ఆధారపడుతూ ఉంటాయి. ఆ ఫంగైలో ఒక ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే మష్రూమ్స్ అన్నమాట. పుట్టగొడుగులు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంగై. ఓకేనా? కాబట్టి సాప్రోట్రోఫ్ అంటే ఇలా మాట్లాడుకోవాలి. న్యూట్రిషన్ అనే యూనిట్ నుంచి ఈ బిట్ అడిగాడు. నాకు ఐడియా ఉంది కాబట్టి ఏ చాప్టర్ నుంచి ఏ బిట్ వచ్చిందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గమనించండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ క్లాసిఫికేషన్? ఇది మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగాడు క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్, న్యూలాండ్స్ ఆక్టేవ్ లా ఆఫ్ ఆక్టేవ్స్లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి అన్నాడు. న్యూలాండ్ ఏం చెప్పారు? న్యూలాండ్ ఏం చెప్పారంటే 8 మూలకాలు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ప్రతి 1వ మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పి లా ఆఫ్
ఆక్టేవ్స్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారంగా న్యూలాండ్ టేబుల్లో చివరి మూలకం ఏంటి అంటే థోరియం అన్నమాట. కానీ న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది కాల్షియం వరకే అప్లై అయ్యింది, కాల్షియం వరకు మాత్రమే అప్లై అయ్యింది. అంటే 1వ మూలకం 8వ మూలకం ప్రాపర్టీసు ఒకేలాగా ఉంటాయి. 1 8, 2 9, 3 10, అలా 8వ మూలకం అన్నమాట. 8వ మూలకాన్ని పోలు ఉంటాయి. అలా ఎంతవరకు అప్లై అయ్యింది? కాల్షియం వరకు మాత్రమే అప్లై అయ్యింది. కానీ న్యూలాండ్లో చివరి మూలకం ఏంటి అంటే థోరియం. థోరియం అటామిక్ నెంబర్ ఎంత? 90. థోరియం ఓర్ ఏంటి? మోనోజైట్. మోనోజైట్ ఎక్కువగా దొరికే రాష్ట్రం ఏంటి? కేరళ. ఓకేనా? థోరియం మోనోజైట్ అనే ఓర్ నుంచి దొరుకుతుంది. భూమిలో మోనోజైట్ దొరికిద్ది, దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసామనుకోండి థోరియం దొరికిద్ది. పీరియాడిక్ టేబుల్లో 90వ నంబర్ అనమాట. ఇక ఐరన్, రోడియం, రేడియం మీకు తెలిసినవి. ఇది మనకి ఇంపార్టెంట్, పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగాడు బిట్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనం ఆల్రెడీ ఎలక్ట్రిసిటీలో మాట్లాడుకున్నాం. ఎలక్ట్రిసిటీ నుంచి బిట్ అడిగాడు. చూడండి, వాట్ ఈస్ ద వెన్ ఏ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఈస్ డాష్ అన్నాడు. అంటే కొన్ని రెసిస్టర్స్ని ఇలా సిరీస్లో కనెక్ట్ చేశారంట. ఇది R1, ఇది R2, ఇది R3, ఇది ప్లస్ మైనస్, ఇది కరెంట్ I. దీంట్లో ఫ్లో అయ్యే కరెంటు IA, దీంట్లో ఫ్లో అయ్యే కరెంటు IA. అంటే సిరీస్ సర్క్యూట్స్లో కరెంట్ ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. వోల్టేజ్ ఎలా ఉండిద్ది? డిఫరెంట్గా ఉండిద్ది. మనం మాట్లాడుకున్నాం కదా, కరెంట్ ఎలా ఉండిద్ది? రిమైన్స్ సేమ్. చూసారా, మనం ఆల్రెడీ ఎలక్ట్రిసిటీలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాంటి బిట్టే అడిగాడు మనల్ని. ఓకేనా? సో సిరీస్లో కరెంట్ సేమ్, వోల్టేజ్ డిఫరెన్స్. అదే మనం ప్యారల్లో చూసామనుకోండి రివర్స్ అనమాట. కరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది, వోల్టేజ్ సేమ్గా ఉండిద్ది. ఈ 2 విషయాల్ని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద మెటల్ దట్ కెన్ బి ఈజీలీ కట్ విత్ ఏ నైఫ్. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. ఇదిగోండి, లిథియం, పొటాషియం, సోడియం. లిథియం అంటే Li, పొటాషియం అంటే K, సోడియం అంటే Na. ఈ 3 రకాల మెటల్స్ని సాఫ్ట్ మెటల్స్ అంటారు. సాఫ్ట్ మెటల్స్. వీటిని మనం నైఫ్తో కట్ చేయొచ్చు. వీ కెన్ కట్ దిస్ ఆల్ మెటల్స్ విత్ నైఫ్. ఎగ్జాంపుల్స్ ఏం అడిగాడు? ఇదిగో సోడియం. కత్తితో కొయ్యగలిగిన మెటల్ ఏంటి? సోడియం, పొటాషియం, లిథియం. ఆప్షన్స్లో సోడియం ఇచ్చాడు కదా, అందుకే సోడియం పెట్టాం మనం. ఓకేనా? ఇవి హైలీ రియాక్టివ్ అన్నమాట, హైలీ రియాక్టివ్. అందుకే వీటిని ఎక్కడ స్టోర్ చేస్తారనుకున్నారు? కిరోసిన్లో, ఆయిల్లో స్టోర్ చేస్తూ ఉంటారు. హైలీ రియాక్టివ్ విత్ వాటర్. ఇవి వాటర్తో చర్య జరిపితే ఎక్కువగా చర్య జరుపుతూ ఉంటాయి. అందుకే వీటిని వాటర్లో స్టోర్ చేయకూడదు. వేడితో ఉంచితే చర్య జరపవో అలాంటి కిరోసిన్, ఆయిల్తో వీటిని స్టోర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో సోడియం ఇస్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, కత్తితో కోయగలిగిన ఎలిమెంటు. రేపు ముందు రోజుల్లో లిథియం, పొటాషియం ఈ రెండిట్లో ఏదో ఒకటి అడగచ్చు. మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ రియాక్షన్స్ నుంచి పెట్టొచ్చింది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏఎల్పి ఎగ్జామ్స్లో ఫస్ట్ 2018లో అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ చూడండి. క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో. విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు బ్లీచింగ్ పౌడర్. అంటే నీకు బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటో తెలియాలి. తెలియకపోతే చేయలేవు. ఇదిగో బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా. బ్లీచింగ్ పౌడర్ CaOCl2, కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటారు. బ్లీచింగ్ పౌడర్ని వాటర్తో చర్య జరిపారంట. ఏం ఫామ్ అయింది? Cl2 ఫామ్ అయింది. ఇక్కడ వరకు రాశాను. మిగిలింది ఏంటి? CaOH ట్వైస్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ని వాటర్తో చర్య జరిపితే మనకు వచ్చిన గ్యాస్ ఏంటి? క్లోరిన్ గ్యాస్ వచ్చింది. ఎక్కడుంది ఆప్షన్స్లో? ఇదిగోండి క్లోరిన్ గ్యాస్. సింపుల్ క్వశ్చన్. దాంతోపాటు ఏమొచ్చింది? కాల్షియం హైడ్రాక్సైడ్ వచ్చింది, తడి సున్నం వచ్చింది. కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నం. దీన్ని క్విక్ లైమ్ అంటారు, క్విక్ లైమ్ అంటారు. దీన్ని స్లేక్డ్ లైమ్ అంటారు, స్లేక్డ్ లైమ్ అంటారు. ఓకేనా? మనకి ఏ గ్యాస్ వచ్చింది అని అడిగాడు కాబట్టి క్లోరిన్ ఆన్సర్ చేయాలి.
ఈ ఈక్వేషన్ మనకి ఎన్సీఆర్టీ బుక్లో కూడా ఉండిద్ది. అందుకే ఎన్సీఆర్టీని చదవమని చెప్పేది. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మన సైన్స్ క్వశ్చన్ ఎక్కడుంది? చూడండి. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్, వెరీ ఇంపార్టెంట్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి వచ్చింది బిట్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఏంటి? ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాంగా. ఓమ్, సింపుల్. జౌల్ దేనికి? జౌల్ ఎనర్జీకి యూనిటే, వర్క్కి యూనిటే. కూలుం దేనికి యూనిట్? ఛార్జ్కి యూనిట్స్. ఛార్జ్ ఒక 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? 1.6 × 10⁻⁻19 కూలుమ్స్. గుర్తుందా? కూలుమ్స్ దేనికి? ఛార్జ్కి. ఓమ్ రెసిస్టెన్స్ రాసుకున్నాం. న్యూటన్, ఫోర్స్ దీంట్లో కొలుస్తారు న్యూటన్స్లో, వెయిట్ దీంట్లో కొలుస్తారు న్యూటన్స్లో, మరి మాస్ దీంట్లో కొలుస్తారు కేజీస్లో. చాలామంది వెయిట్ అనగానే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫోర్స్ అండ్ వెయిట్ రెండింటిని న్యూటన్స్లోనే కొలుస్తారు. మన ఆన్సర్ ఏంటి? ఓమ్ అన్నమాట. ఎలక్ట్రిసిటీ నుంచి ఇది ఇంకో బిట్ చూసారా? నెక్స్ట్ క్వశ్చన్. ద రిఫ్లెక్టర్ ఆఫ్ ఏ సెర్చ్ లైట్. సెర్చ్ లైట్లో వాడే రిఫ్లెక్టర్ ఏ మిర్రర్ అని అడిగాడు. చూడండి, ఇది మనకి లైట్ అనే టాపిక్లో ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మిర్రర్స్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ద రిఫ్లెక్టర్ ఆఫ్ ఏ సెర్చ్ లైట్. చాలామంది బట్టి పడుతూ ఉంటారు. సింపుల్గా చదువుతా చూడండి. కాన్కేవ్ మిర్రర్ అంటే దాన్ని కన్వర్జింగ్ మిర్రర్ అంటారు. కన్వర్జింగ్. కాన్వెక్స్ మిర్రర్ అంటే దాన్ని డైవర్జింగ్ అంటారు. డైవర్జింగ్. కాన్కేవ్ని కన్వర్జింగ్ అంటారు, కాన్వెక్స్నేమో డైవర్జింగ్ అంటారు. ఇప్పుడు మనల్ని సెర్చ్ లైట్ అని అడిగాడు. అంటే మనం ఇలాగా పొలాలకు వెళ్తున్నప్పుడు లైట్ తీసుకెళ్తూ ఉంటాం కదా, లైట్ మొత్తం ఒకే బీమ్ దగ్గర పడాలి. ఇదిగోండి, మనం ఇలా చూసామనుకోండి, లైట్ మొత్తం కొంత బీమ్లోనే పడాలి ఇలాగా. అంటే కన్వర్జ్ అవుతుంది. కన్వర్జ్ అయ్యే మిర్రర్ ఏంటి? కాన్కేవ్ మిర్రర్. చూసారా? సింపుల్గా చెప్పేయచ్చు. మరి కాన్వెక్స్ని ఎక్కడ వాడుతూ ఉంటారు? స్ట్రీట్ లైట్స్లో వాడుతూ ఉంటారు. ఎందుకు? స్ట్రీట్ లైట్స్లో వెలుతురు ఏమవ్వాలి? డైవర్జ్ అవ్వాలి, ఎక్కువ దూరం వెలుతురు రావాలి. కాబట్టి స్ట్రీట్ లైట్స్లో కన్వెక్స్ వాడతారు. సో కాన్కేవ్, కన్వర్జింగ్. ఒక చోట బీమ్ లాగా లైట్ పడాలి కాబట్టి సెర్చ్ లైట్స్లో ఏముండిద్ది అన్నాడు కాబట్టి కాన్కేవ్ ఆన్సర్ అనమాట. స్ట్రీట్ లైట్స్లో అనుకోండి కాన్వెక్స్ వాడుతూ ఉంటారు. ఇంకా ఈఎన్టీ డాక్టర్స్ ఏ మిర్రర్ వాడతారు? మనకి బండిలోని హెడ్ లైట్స్లో ఏ మిర్రర్ వాడతారు? అర్థమైందా? మనకి షేవింగ్ మిర్రర్లో ఏ మిర్రర్ వాడుతూ ఉంటారు? ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి వీటి ఎగ్జాంపుల్స్ మీరు చదువుకోండి. కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ వాడతారు, కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడ వాడతారు, ప్లేన్ మిర్రర్ ఎక్కడ వాడతారు. మిర్రర్ ఫార్ములా ఏంటి? 1/f = 1/u + 1/v. ఆల్రెడీ మిర్రర్ మీద అన్ని ప్రాబ్లమ్స్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ప్లాంట్ కింగ్డమ్ నుంచి అడిగాడు బిట్. ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్స్ దట్ డు నాట్ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ బిలాంగ్ టు ద గ్రూప్. అంటే కొన్ని ప్లాంట్స్లో అంట డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీయే లేదంట. అంటే ఆ మొక్కను చూడంగానే ఆ మొక్కకు ఒక బాడీయే లేదు. అలాంటిది ఏంటి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ కింగ్డమ్ని ఎప్పుడు కూడా 2 భాగాలు చేయాలి. క్రిప్టోగ్రామ్స్, పుష్పించిన మొక్కలు. ఫెనిరోగ్రామ్స్, పుష్పించే మొక్కలు. దీంట్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఈ థాలోఫైటాకి ప్లాంట్ బాడీ అనేది ఉండదు, అంత బాగా వెల్ డెవలప్డ్ కాదు. కాబట్టి డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ దేనికి లేదంటే థాలోఫైటా. ఇదిగోండి థాలోఫైటా. థాలోఫైటాకి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆల్గే, ఫంగై. ఈ రెండింటిని కలిపితే ఏమంటారు? లైకెన్ అంటారు. కాబట్టి ఆల్గే, ఫంగి ఇవి 2 కూడా థాలోఫైటాకి చెందినవి. థాలోఫైటాకి డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ లేదు అన్న విషయానికి రావాలి. సింపుల్ క్వశ్చన్సే, కాన్సెప్ట్ ఆధారంగా అడిగాడు. ఇంక ఏ క్వశ్చన్స్ ఎక్కడ గట్టిగా ఏమీ అడగల. చూడండి, బయాలజీలో బిట్ పడింది.
అది కూడా ఎక్కడి నుంచి, నర్వస్ సిస్టమ్ నుంచి బిట్ పడింది. ఎక్కడి నుంచి పడిందో కూడా క్లియర్గా చెబుతున్నాను. నోట్స్ ఆఫ్ రణ్వీర్ ఆర్ మైక్రోస్కోపిక్ గ్యాప్స్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్. మనకి రణ్వీర్ కలుపులు తెలుసు కదా, ఇదిగోండి ఇది యాక్సాను, లోపల మనకి సెల్స్ ఉంటాయి, ఇక్కడ కేంద్రకు ఉండిద్ది, మనకిలాగా యాక్సాన్ ఉండిద్ది, మనకు తెలుసు కదా. నర్వ్ సెల్ అని మాట్లాడుకుంటాం కదా, నర్వ్ సెల్. దాంట్లో మనల్ని ఏమడిగాడు, ఇదిగోండి ఇక్కడ మనకి మైలిన్ తొడుగులు ఉంటాయి, మైలిన్ తొడుగులు. వీటిని ఏమంటారు, ఈ తొడుగుల మధ్యలో ఉన్న గ్యాప్ని రణవీర్ కణుపులు అంటారు, రణవీర్ కణుపులు అంటారు. మనకి నోట్స్ ఆఫ్ రణ్వీర్ ఆర్ మైక్రోస్కోపిక్ గ్యాప్స్ ఫౌండ్ విత్ ఇన్ అన్నాడు. ఈ మైలిన్ తొడుగుల లోపల మనకి రణ్వీర్ కణుపులు ఉంటాయి కాబట్టి మైలినేటెడ్ ఆక్సాన్స్. యాక్సాన్ మీద మైలిన్ తొడుగుల లోపల రణ్వీర్ కణుపులు ఉంటాయి. మనకి నెర్వ్ సెల్ గురించి ఇది మనం మాట్లాడుకుంటాం. మన బాడీలో లాంగెస్ట్ సెల్ ఏంటి, నెర్వ్ సెల్. సెల్ డివిజన్ జరగని సెల్ ఏంటి, నెర్వ్ సెల్. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. లాంగెస్ట్ సెల్ ఏంటి, నెర్వ్ సెల్. సెల్ డివిజన్ జరగని సెల్ ఏంటి, నెర్వ్ సెల్ అనమాట. ఓకేనా. గ్లాండ్ సెల్స్ అంటే ఏంటి, ఇవి ఎంజైమ్స్ ప్రొడక్షన్ కోసం ఉపయోగపడుతున్న గ్లాండ్స్లో కనపడుతూ ఉంటాయి. ఓస్టియోబ్లాస్ట్స్, మన బాడీలో బోన్స్ తయారీ అవ్వాలి అంటే ఇదిగోండి ఈ కణాలే కారణం. ఇదిగో కాండ్రోబ్లాస్ట్, మన బాడీలో కార్టిలేజ్ మెత్తటి ఎముక, అది తయారవ్వాలంటే ఈ కణాలు కావాలి. కార్టిలేజ్ తయారవటానికేమో కాండ్రోబ్లాస్ట్, బోన్స్ తయారవటానికేమో ఆస్టియోబ్లాస్ట్స్, గ్రంథుల దగ్గర ఏమో గ్లాండ్ సెల్స్, మైలినేటెడ్ యాక్సాన్స్ ఏమో యాక్సాన్ మీద నర్వ్ సెల్స్లో కనపడుతూ ఉంటాయి. ఈ బిట్ మనకి నర్వస్ సిస్టమ్ దగ్గర అడిగాడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు. ఇది కూడా పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగాడు, పీరియాడిక్ టేబుల్ నుంచి అడగడం జరిగింది. చూడండి, మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మాస్ నంబర్. మనకి న్యూట్రాన్స్ తెలియాలనుకోండి, ఇది ఆటం అనుకున్నాం, ఈ కింద జెడ్ ఉండిద్ది, అటామిక్ నంబర్ అంటారు దీన్ని, అటామిక్ నంబర్. ఇక్కడ ఏ ఉండిద్ది, దీన్ని మాస్ నంబర్ అంటారు, మాస్ నంబర్ అంటారు. మనకి న్యూట్రాన్స్ తెలియాలనుకోండి, మాస్ నంబర్లో నుంచి అటామిక్ నంబర్ని తీసేయాలి, ఏ మైనస్ జెడ్. అప్పుడు మనకి ఏమొస్తాయి, న్యూట్రాన్స్ వస్తాయి. వీటికి ఏదైనా ఛార్జ్ ఉండిద్దా, ఉండదు. కాబట్టి ఇదే ఆన్సర్. ఓకేనా. అటామిక్ నంబర్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక యాటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అదే దాని అటామిక్ నంబర్. కానీ న్యూట్రాన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్ చేయాలి, ఏ మైనస్ జెడ్. అలా చేస్తే మనకి న్యూట్రాన్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అసెక్షువల్ రీప్రొడక్షన్ డిఫర్స్ ఫ్రమ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ దట్ ఇన్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అని అడిగారు. అంటే అసెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెక్షువల్ రీప్రొడక్షన్. అంటే లైంగిక భాగాలతో సెక్స్ జరిగింది అనుకోండి, దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. ఇవి మనకి హ్యూమన్స్లో జరిగేది. అలా కాకుండా బాడీలోని వేరొక పార్ట్స్తో సెక్స్ జరిగింది అనుకోండి, దాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్లో మనకి పేరెంట్ నుంచి చైల్డ్ ఫామ్ అయింది కదా, ఈ పేరెంట్ నుంచి ఫామ్ అయిన చైల్డ్ ఎగ్జాక్ట్ సేమ్గా ఉండిద్ది, ఇదిగోండి ఇది ఒక బ్యాక్టీరియా అనుకోండి, ఈ బ్యాక్టీరియా నుంచి ఇది పేరెంట్, దీని నుంచి చైల్డ్ ఫామ్ అయింది అనుకోండి, సేమ్ అది కూడా అలాగే ఉండిద్ది. కాబట్టి ఎగ్జాక్ట్గా పేరెంట్ ఎలా ఉండిద్దో చైల్డ్ అలాగే ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏమంటాం, ద న్యూ ఆర్గానిజమ్స్ ఆర్ జనరల్లీ ఐడెంటికల్ టు పేరెంట్. అంటే కొత్తగా ఏర్పడిన ఆర్గానిజమ్స్ పేరెంట్ని పోలే ఉంటాయి. ఎలాగా, ఐడెంటికల్, ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాయి.
దాన్నే అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. సెక్షువల్ రీప్రొడక్షన్ అలా ఉండవు. ఒక కన్నతండ్రి పిల్లోని కన్నాడు, కన్నతండ్రి లాగే ఉంటాడా? కాదు. కొన్ని పోలికలు కలుస్తాయి, కొన్ని కలవు. కానీ అసెక్షువల్ రీప్రొడక్షన్లో అలా కాదు. ఎగ్జాక్ట్గా ఇది ఏ అనుకుంటే ఇది ఏలాగే ఉండిద్ది, అలాగే ఉంటాయి, అచ్చు గుద్దినట్టు ఒకేలాగా ఉంటాయి. అది మనకి అసెక్షువల్ రీప్రొడక్షన్లో జరిగిద్ది, సెక్షువల్ రీప్రొడక్షన్లో జరగదు. అదే తేడా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. NH4 ట్వైస్ SO4 దీంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని అడిగారు. NH4 ట్వైస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, N ఒకటి ఉంది, H 4 ఉన్నాయి, ఈ రెండింటికి బ్రాకెట్ ఉంది అంటే 4 1 5, 5 రోజులు ఎన్ని 10, ఇక్కడ వరకు 10 తేలిని. S ఎంత 1, O ఎన్ని 4, 1 4 5, 10 + 5 15. చూసారా, సింపుల్గా కౌంట్ చేశాను. అక్కడ ఎన్ని యాటమ్స్ ఉన్నాయో లెక్కేయాలి. ఒక మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయో లెక్కేసామనుకోండి, దాన్ని ఏమంటారు? ఎటామిసిటీ అంటారు. ఏమంటారు? ఎటామిసిటీ. ఇంకా ఎగ్జాంపుల్ చదువుతా చూడండి. H2O ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? హైడ్రోజన్లు 2, ఆక్సిజన్ 1, 3. ఇంకోటి చెప్పండి. NH3 ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? నైట్రోజన్ 1, హైడ్రోజను 3, 1 3 4. సింపుల్. ఇవి మనం ఎగ్జాంపుల్స్గా మాట్లాడుకుంటాం. అది ఎగ్జామినేషన్ కదా, అందుకే కాస్త గట్టి ఫార్ములా ఇచ్చారు. కాబట్టి NH4 ట్వైస్ SO4లో మొత్తం 15 యాటమ్స్ ఉంటాయి. హౌ మెనీ, ఎన్ని అని అడిగినప్పుడు ఇలా కౌంట్ చేయాలి. ఇలా బ్రాకెట్ ఉంటే రెండింటికి అప్లై చేసి మల్టిప్లై చేయాలి. ఇదిగో ఇలాగా. ఓకేనా? సింపుల్. మీరు అర్థం చేసుకుంటే ప్రతి క్వశ్చన్ ఈజీయే. చూడండి, మెకానిక్స్ నుంచి, ఫిజిక్స్లో మెకానిక్స్ నుంచి అడిగిన బిట్. మొమెంటమ్ ఈజ్ మెజర్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్. ఫార్ములా అడిగాడండి. సింపుల్ క్వశ్చన్. మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. యూనిట్స్ అడిగాడు అనుకో, మాస్కి కేజీ, వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్. కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఇంకా చెప్పాలనుకో, కేజీ ఇంటూ ఎం ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఎక్కడుంది? ఇదిగో మాస్ ఇంటూ వెలాసిటీ. సింపుల్. మొమెంటం అంటే ఏంటో ఫార్ములా తెలియాలి అంతే. మాస్ అండ్ యాక్సిలరేషన్ కాదు, మాస్ అండ్ ఇనర్షియా కాదు, మాస్ అండ్ వెలాసిటీ ఇంటూ అనమాట. వాడు ఎండ్ అన్నాడు, మనం కరెక్ట్గా ఆ ఫార్ములా ఏంటో చెప్పాలి. మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఫార్ములా తెలుసుకుంటే బిట్ పెట్టేస్తాం. చూసారా, సింపుల్. జాగ్రత్తగా చదివితే ఈజీ. చూడండి, మళ్ళా పీరియాడిక్ టేబుల్ నుంచి బిట్ అడిగాడు. ఏమండి, ఇది 3వ క్వశ్చన్. ఇప్పటి వరకు పీరియాడిక్ టేబుల్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగాడు. ఎంత ఇంపార్టెంటో ఆ యూనిట్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా పీరియాడిక్ టేబుల్ చదవకపోతే చదవండి. నేను కూడా ముందు రోజుల్లో టైం చూసి ఆ చాప్టర్ని చాలా క్లియర్గా మాట్లాడతాను. ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దైర్. చూడండి, చదివితే ఏం అర్థం కాదు. ఫస్ట్ డాబర్ నీర్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పీరియాడిక్ టేబుల్ గురించి చెప్పాడు. తర్వాత న్యూలాండ్స్ అనే వ్యక్తి వచ్చాడు, ఆయన పీరియాడిక్ టేబుల్ గురించి చెప్పాడు. తర్వాత మెండలీవ్ అనే వ్యక్తి వచ్చాడు, ఆయన పీరియాడిక్ టేబుల్ చెప్పాడు. నెక్స్ట్ మోస్లీ అనే వ్యక్తి వచ్చాడు, ఆయన పీరియాడిక్ టేబుల్ గురించి చెప్పాడు. అయితే ఈ డాబర్ నీరు ఎటామిక్ రేడియస్ మీద ఆధారపడి చెప్పాడు. ఈయన కూడా ఎటామిక్ రేడియస్సే, ఈయన కూడా అటామిక్ రేడియస్సే. కానీ మోస్లే మాత్రం ఎటామిక్ నంబర్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ తయారు చేశారు. కాబట్టి మోస్లేకి ముందు వచ్చిన ముగ్గురు కూడా ఎటామిక్ రేడియస్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేశారు. కాబట్టి మెండలీ కూడా ఏంటి? అటామిక్ రేడియస్సే. ఎక్కడుంది? ఇదిగో అటామిక్ రేడియస్. సింపుల్. బేసిక్ కాన్సెప్ట్ మీద అడుగుతున్నాడు, డెప్త్ కూడా వెళ్ళట్లా. మోస్ట్లీ అడిగారు అనుకోండి, అటామిక్ నెంబర్ ఆధారంగా చెప్పినట్టు. ఓకేనా? 3 క్వశ్చన్స్ ఇప్పటి వరకు పీరియాడిక్ టేబుల్లో అడిగినవి. చూడండి, యాసిడ్ అండ్ బేసెస్ నుంచి అడిగాడు బిట్. యాసిడ్ అండ్ బేసెస్ వెరీ ఇంపార్టెంట్. కెమిస్ట్రీ నుంచి అడిగిన బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ ప్రజెంట్ ఇన్ రెడ్ యాండ్స్? అందరికీ బాగా తెలిసిందే. చీమల్లో ఉండే యాసిడ్ ఏంటి? ఫార్మిక్ యాసిడ్. సింపుల్ క్వశ్చన్. నేను మిమ్మల్ని ఇంకోటి అడుగుతున్నాను, కామెంట్ చేయండి. ఫార్మిక్ యాసిడ్కి ఉన్న ఇంకో నేమ్ ఏంటి?
వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఫార్మిక్ యాసిడ్? మీరు చెప్పండి ఇది. ఓకేనా? మ్యాలిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? మ్యాలిక్ యాసిడ్కి C4H6O5 ఫార్ములాస్ కూడా అడుగుతూ ఉంటాడండు. ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కడ ఫార్ములా? ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? C2H2O4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్మిక్ యాసిడ్ CHCOOH ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా. ఎసిడిక్ యాసిడ్ CH3COOH ఇది ఎసిడిక్ యాసిడ్, ఇది ఆక్సాలిక్ యాసిడ్, ఇదేమో మ్యాలిక్ యాసిడ్, ఇదేమో ఫార్మిక్ యాసిడ్. సో కామెంట్స్లో ఫార్మిక్ యాసిడ్కి ఇంకో పేరు మీరు రాయండి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా మీకు చెప్పా. ఎలక్ట్రిసిటీలో మనం మాట్లాడుకున్న క్వశ్చన్ అడుగుతున్నాడు. 1 కిలోవాట్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్. అవర్ అన్నారు. అవర్కి ఒక గంట అంటే 60 నిమిషాలు, సెకండ్లు అంటే 60. 6 6 3600 కిలోవాట్ అవర్ అన్నాడు కదా. రెండింటిని మల్టిప్లై చేయండి. 1000 × 3600 ఎలా రాసుకోవచ్చు? 3 2 5 సున్నాలు 10⁵. ఎక్కడుంది? అయ్యో ఎక్కడా లేదే. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇంటూ 10/10 చేయండి. ఇంటూ 10/10 చేశాను అనుకోండి, అదేమీ మారదు. ఇంటూ 10 చేస్తే 10⁶, బయట 10 చేస్తే 3.6. 3.6 × 10⁶. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. 1 కిలోవాట్ అవర్ అన్నా 1 యూనిట్ అన్నా ఒకటే అని మీకు చాలాసార్లు చెప్పా. ప్రాబ్లమ్స్ కూడా చేపించాను. సేమ్ అదే క్వశ్చన్ అడిగారు. 3.6 × 10⁶ జౌల్స్. కాబట్టి కిలోవాట్ని మనం యూనిట్స్లో మాట్లాడుకోవచ్చు, జౌల్స్లో కూడా మాట్లాడుకోవచ్చు. ఓకేనా? ఎలా వచ్చింది అంటే కూడా మీకు చేసి మరీ చూపించా. అన్నీ మాట్లాడుకునే కదండి. కొత్త ఏమైనా అడుగుతున్నాడా? చూడండి ఎంత సింపుల్. అయిపోయినాయి క్వశ్చన్స్ అన్ని. ఓకేనా? సో క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇలాగే ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి 2018లో అడిగిన ఫస్ట్ షిఫ్ట్ని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఓకేనా? ఆ క్లియర్గా అడిగిన విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోమాకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగే ప్రతి క్వశ్చన్ మనం డీల్ చేసుకుందాం. ఇలాగే ముందు రోజుల్లో మన ఆర్ఆర్బికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు 9th ఆగస్ట్ 2018 ఫస్ట్ షిఫ్ట్ నేను క్లియర్గా మీతో మాట్లాడాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా నేను క్లియర్గా కాన్సెప్ట్ వైజ్గా మిగిలిన ఆప్షన్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలా త్వరగా సెప్టెంబర్ మిడ్లో జరిగిద్ది అంటున్న ఏఎల్పి ఎగ్జామ్ ప్రిలిమ్స్ని మనం తప్పనిసరిగా క్వాలిఫై అవుదాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.